ఆదాయాన్నేమో పాతాళానికి తొక్కేసినామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. 70,000 కోట్ల ఘాటా ఉంది అని ముఖ్యమంత్రి గారు నిన్నగాక మొన్న వరంగల్ జిల్లాలో బహిరంగ సభలో చెప్పినాడు. ఈ రోజు రాష్ట్రానికి బడ్జెట్ ఆదాయము తగ్గిపోయింది. బట్టి విక్రమార్క గారు పోయినసారి బడ్జెట్ 2,91,000 కోట్ల రూపాయలకు పెట్టిండు. కానీ వాస్తవంగా మేము గతంలో వేసిన అంచనాల కంటే తగ్గించి ఆర్థిక పరిస్థితి అబద్ధాలతో ఉండకూడదని బడ్జెట్ను తగ్గించే పెట్టినాం. అయినా అంచనాల మేరకు ఆదాయం రాలే. ఇవాళ మేము పెట్టిన బడ్జెట్ 70,000 కోట్ల రూపాయలు తక్కువతో ఈ రోజు బడ్జెట్ ముగియబోతుంది మార్చి 31 తారీఖు నాడు. మరి ఎవరి వల్ల పడిపోయింది ఆదాయం? నీ తెలివి తక్కువతనం వల్ల, నీ ప్రభుత్వ అసమర్థత వల్ల, నీ చేతగాని విధానాల వల్ల, నీ నెగటివ్ పాలసీస్ వల్ల, నీ నెగటివ్ పాలిటిక్స్ వల్ల కాదా? నేను ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తా ఉన్నా, రోజు రంకెలు వేయడం కాదు, మీడియా ముందు ప్రజల ముందు అంకెలు ఎందుకు ఆగమైనాయో చెప్పు. రంకెలు వేయడం ఈజీ, కానీ అంకెలు ఎందుకు ఆగమైనాయి, ఎందుకు ఆర్థిక పరిస్థితి అధ్వానంగా మారిందో చెప్పు.